తల్లికి వందనం పథకం కావలి నియోజకవర్గంలో ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామంలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కావలి నియోజకవర్గంలో నామమాత్రంగా మాత్రమే తల్లికి వందనం అందించారని మండిపడ్డారు. గతంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం ఇచ్చేది సీఎం చంద్రబాబు అన్నారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన తల్లికి వందనం ఎక్కడంటూ సెటైర్లు వేశారు. అలాగే ఈ పథకాన్ని ఇచ్చేది జెడ్పీ సీఈఓ కానీ కలెక్టర్ కానీ కాదు కదా అని ఎద్దేవా చేశారు. అనంతరం కావలి నియోజకవర్గం అభివృద్ధి కేవలం వైసీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. మనందరి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సిక్స్ అని ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా చదువుకునే పిల్లలు అంటే ఒక అమ్మకి ఒక గంటే 15,000, ఇద్దరు గంటే 30,000, ముగ్గురు గంటే 45,000, నలుగురు గంటే 60,000 అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఏదో కొంతమందికి నామమాత్రంగా ఇవ్వడం జరిగింది, చాలా మందికి. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లో చూసాం. ఈరోజు ఆ గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు జెడ్పీ సమావేశంలో పిల్లగారికి అమ్మఒడి పట్టడం లేదని. నిజమే, అమ్మఒడి చంద్రబాబు నాయుడు అక్కడ ఉండేది. ఈరోజు జెడ్పీ సమావేశంలో అడిగితే కాదు సీఈఓ ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా? నువ్వు అడగాల్సింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని అడగాల. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. వాళ్ళని అడగాల, వాళ్ళని అడిగి ఇప్పియాల. అక్కడ మాట్లాడడానికి ధైర్యం ఉండదు, ఎక్కడ నెక్స్ట్ ఉద్యోగం కాదు అని భయం. కాబట్టి ఈ విధంగా అమ్మఒడి ఇస్తానని ఎంతమంది ఉంటే అంతమందికి అని ఈరోజు ఇవ్వకపోగా చాలా మందివి తీసేసిన పరిస్థితి. ప్రైవేట్ స్కూల్స్ చదివే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఎగ్గొట్టిన పరిస్థితి. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు. చాలా మంది పాపం అక్క చదువు తప్ప ఏమంది భద్రాచలం పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, కాళహస్తి పోవచ్చు, తిరుపతి పోవచ్చు, ఇంకేదైనా నరసింహస్వామి కొండకి విశాఖపట్నం కూడా పోవచ్చు. అంతా తిరిగేద్దాం, మనం అంతా బస్సులో బ్రహ్మాండ పోదాం అనుకున్నారు. పాపం ఇప్పుడు చెప్తున్నారు మన జిల్లా దాటిపోవాలి. కావలి నుంచి చెట్టు పోవాలంటే డబ్బు కట్టాలి. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంటే ఏ విధంగా మోసం చేస్తాడో చంద్రబాబు నాయుడు అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క అక్కదేమకి 1,500 రూపాయలు. మరి దానికి వయసు రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఉంటే వాటికి 1,500 ఇస్తాను. ఎక్కడ ఇచ్చిన పాపం పోలేదు. పాపం గతంలో అమ్మఒడి ఇస్తే హ్యాపీగా పిల్లని బట్టలు కొనియటం, పండగ చేసుకోవటం బ్రహ్మాండంగా ఉండేది. చేతి వస్తే ఇంకేదైనా 18,000 కాగానే ఇంకేదైనా ఇంటికి కావాల్సిన సామగ్రి కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఈ విధంగా కొనుక్కుంటూ ఉండేది. అమ్మఒడి పోయా, చేయుత పోయా, ఆశగా పోయా, రైతు భరోసా పోయా, ప్రతి ఒక్కటి పోయే. ఇప్పుడు మత్స్యకాల భరోసా పోయా. ఇప్పుడు అర్థమవుతుంది జనాకి. అలాగే మనం మోసం చేసాం జగన్మోహన్ రెడ్డి గారిని. మనకి తగిన శిక్ష చంద్రబాబు నాయుడు వేసాడు. చంద్రబాబు నాయుడు మాటకు మరీ నమ్మి రెండోసారి మనం మోసపోయాము అని ఈరోజు జనాలు అక్కజము ఏ పోయాకాడ పెట్టినా, యాడ అక్షిణగా ఆడుకుంటున్నా, యాడైనా రేషన్ షాపు కాడ గుమ్ముకున్నా ఈరోజు అక్కజము అందరూ మాట్లాడుకోవడం చూస్తా ఉన్నాం.